రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారంలో వేగం పెరగలేదు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని జరగడం లేదు. చిన్న చిన్న సమస్యలున్న అప్లికేషన్లను అధికారులు ఏండ్ల తరబడిగా పెండింగ్లో పెడుతున్నారు. తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల స్థాయి వరకు అవినీతి పెరిగిందని, ప్రతి పనికి ఏదో ఒకటి ఆశించడం వల్లే అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయంటున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టినా 1.30 లక్షల ధరణి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కోర్టుతో సంబంధం లేని రికార్డులు పరిశీలించి న్యాయం చేయాల్సిన వాటిని అధికారులు తిరస్కరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 1,00,000కు పైగా దరఖాస్తులు పరిష్కరించామని ఆఫీసర్లు రిపోర్ట్ ఇవ్వగా ఇందులో కేవలం డాష్ బోర్డు క్లియరెన్స్ మాత్రమే ఉన్నాయి. మరోవైపు అప్లికేషన్ రిజెక్ట్ చేసినా దాన్ని పరిష్కరించినట్లుగా లెక్క చూపిస్తున్నారు. దీంతో ఆ రైతు మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టిన తర్వాత కూడా 1.30 లక్షల అప్లికేషన్లు పెండింగ్లోనే ఉంటున్నాయి. లక్షల్లో పరిష్కరించామని అధికారులు చెబుతున్నా వాటిలో రిజెక్ట్ చేసినవే అత్యధికంగా ఉన్నాయి. అసలు మొత్తం ఎన్నింటికి పరిష్కారం చూపారన్న దానికి లెక్కలు లేకుండా పోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో ఇరికించారు. పీఓబీ నుంచి తొలగించాలంటూ వచ్చే దరఖాస్తుల లక్షల్లోనే ఉన్నాయి. అయితే ఈ విషయంలోనే తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్ల మీద దుమారం రేగుతున్నది. ఆధారాలు చూపిన సమయానికి అన్లాక్ చేయకుండా దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. 50 ఏండ్లకు పైగా పట్టాగా రికార్డులో ఏదైనా అంశాన్ని రాయకుండా కాస్రా పహాణిలో సర్కారీ అని ఉందంటూ తేల్చేస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని తహసీల్దారే సర్కారీ అంటూ రాసినప్పుడు తాను ఎలా రిలీజ్ చేయగలనంటూ కలెక్టర్లు పేచీ పెడుతున్నారు. ఖరీజ్ ఖాతా అంటే ఏమిటి అనేది తెలియాలని తహసీల్దార్లు సైతం కొందరున్నారు. అప్పట్లో పన్ను కట్టకపోతే ఆ పదం రాశారు. కానీ ఆ తర్వాత అదే భూమిని పట్టాగా రాశారు. దాన్ని పరిగణంలోకి తీసుకోకుండా ఖరీజ్ ఖాతా అని ఉంది. అంటే ప్రభుత్వ భూమి అంటూ ఏకపక్షంగా తేల్చేస్తున్నారు. దాంతో రైతుల భూములు నిషేధిత జాబితాలోనే ఉండిపోతున్నాయి. ఈ విషయంపై సీసీఎల్ఏ నుంచి తహసీల్దార్లకు క్లారిటీ ఇప్పించినా ససేమిరా అంటూ అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి చిన్న భూ సమస్య పరిష్కారం సీసీఎల్ఏ దగ్గరే ఉన్నట్లుగా ఉంది. దాంతో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ మారుమూల నుంచి హైదరాబాద్ దాకా రావాల్సిన పరిస్థితులను కల్పించారు. అయితే కొత్త ప్రభుత్వం రాగానే అధికారులను తహసీల్దార్లు, ఆర్డీఓ, కలెక్టర్లకు బదిలీ చేశారు. అయినా కొందరు తమకేం అధికారం లేదంటూ దరఖాస్తుదారులతో డైరెక్ట్గానే చెబుతున్నారు. 2 గంటలకు మిస్సింగ్ దరఖాస్తును సైతం సీసీఎల్ఏకు పంపించడం ఏంటన్న చర్చ నడుస్తుంది. పేరులో అక్షరం తేడా రాస్తే దానికి హైదరాబాద్ దాకా రావడం ఏంటన్న వాదన తెరమీదికి వచ్చింది. అధికార వికేంద్రీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కొందరు అధికారులు భూ సమస్యల పరిష్కారంలో తాత్సారం చేస్తుండడం వంటి అంశాలపై చర్చ ఉంటుందని అధికారుల ద్వారా తెలిసింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో నిధునం చంద్రమ్మకు బదులుగా చెన్నమ్మ అని పడింది. సేల్ డీడ్లో కరెక్టుగానే ఉన్న రికార్డులో తప్పుగా నమోదు చేశారు. దీన్ని మార్చాలని 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. తహసీల్దార్ రికమెండ్ చేసి 1.5 ఏళ్లైంది. కానీ ఇప్పటికీ ఆ పేరు సవరించలేదు. ఇందులో అభ్యంతరాలు ఏమున్నాయి? 2022 జులైలో అప్లై చేస్తే నేటికి అండర్ వెరిఫికేషన్గానే చూపిస్తున్నది. రంగారెడ్డి జిల్లా వేముల నర్వలో ఓ పట్టాదారుడికి 18 ఏళ్లు నిండాయి. గార్డియన్ పేరు తొలగించాలని అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించిన ఆధార్ కార్డు, 10వ తరగతి డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు. ఇది సైతం 2 నెలల నుంచి అండర్ వెరిఫికేషన్లో ఉంది. ఉమ్మలపల్లికి చెందిన కర్నెకోట అరుణబాయి పాస్బుక్లో ఓ సర్వే మిస్ అయింది. అది కూడా కేవలం 4 గుంటలే. ఆ భూమి ఎలా వచ్చిందో, ఏ డాక్యుమెంట్ల ద్వారా సమకూరిందో అంతా సమర్పించారు. తహసీల్దార్, ఆర్డీఓలు 2022 డిసెంబర్ 21న రికమెండ్ చేశారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో 60 ఏండ్లుగా పట్టాగా ఉన్న భూమిని ఖరీజ్ ఖాతాగా రాసి పీఓబీలో నమోదు చేశారు. తనది పట్టాభూమి అంటూ అన్ని డాక్యుమెంట్లు సమర్పించినా సదరు తహసీల్దార్ తసేమిరా అంటున్నారు. కాస్రాలో ఏది ఉందో అదే రాస్తామంటూ 2 సార్లు రిజెక్ట్ చేశారు. అసలు ఖరీజ్ ఖాతాకు నిర్వహించడం ఏంటో తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేసినా ఉన్నతాధికారుల నుంచి క్లారిఫికేషన్ ఇచ్చినా తహసీల్దార్లు మారుతున్నారే తప్ప రైతు సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. 29న నల్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సు చేసి ధరణి అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తించారు. ఈ నెల 29న నల్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేశారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ ఆహ్వానించారు. ఇందులో తనకు వచ్చే ఫిర్యాదులనే ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పనులు చేయాలని మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖపై వచ్చే ఫిర్యాదులు, అవినీతి అక్రమాలపై సబ్ రిజిస్టర్లతో మాట్లాడారు. సమావేశంలో తనదైన శైలిలో వారందరినీ సున్నితంగా మందలించారు. ఆఖరికి పోస్టింగుల కోసం పైరవీలు చేసే వారిపైన చర్యలుంటాయని హెచ్చరించారు. అదేవిధంగా ప్రభుత్వ లక్ష్యాలను రెవెన్యూ అధికారులతో పంచుకోవచ్చన్నారు. మరోవైపు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి అటవీ భూములపైన అనేక ఫిర్యాదులొచ్చాయి. ఈ భూములకు ట్రైబల్స్ మాత్రమే అర్హులు. కానీ కొందరు అధికారులు మాత్రం ట్రైబల్ టు ట్రైబల్, ట్రైబల్ టు నాన్ ట్రైబల్, నాన్ ట్రైబల్ టు ట్రైబల్ ట్రాన్సాక్షన్స్కు పాల్పడినట్లు మంత్రి పేషీకి సమాచారం అందింది. కొన్ని మండలాల్లో ఎకరానికి ఇంత అని లెక్కలు పట్టినా వసూలు చేసిన ఉదంతాలు మంత్రి దృష్టికి వచ్చాయి. తన సొంత జిల్లాలోనూ ఇలాంటి పరిణామాలపై సీరియస్గా ఉన్నారు.
ఇలాంటి అంశాలనే సదస్సులో మంత్రి ప్రస్తావించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.